హలో! హాయ్ అండి. అందరికి నమస్తే. నేను మీ కేటీఆర్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా అండి. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి పీఎం కిసాన్ యోజన నిన్న రిలీజ్ చేశారు కదండీ! అయితే ఎవరికైనా ఇంకా పీఎం కిసాన్ పేమెంట్ పడకపోయినట్లయితే ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఈరోజు మరియు రేపు, ఎల్లుండి ఈ 3 డేస్ ఇంకా ఈ 3 డేస్ కూడా మనకు పేమెంట్ పడడానికి అవకాశం ఉంది. ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. పీఎం కిసాన్ యోజన నిన్న 24న ప్రధానమంత్రి మోడీ గారు రిలీజ్ చేసి ఉన్నారు. అయితే కొంతమంది రైతులు ఇంకా వారి అకౌంట్‌లో జమ కాలేదని చెప్పి ఆలోచిస్తా ఉన్నారు. మనకి ఎన్‌పీసీఐకి లింక్ అయిన అకౌంట్‌కి ఆటోమేటిక్‌గా అమౌంట్ పడటం జరుగుతుంది. ఎవరికీ ఇందులో ఎలాంటి సందేహము లేదు. ఎన్‌పీసీఐకి లింక్ అయిన అకౌంట్‌కి ఆటోమేటిక్‌గా మీ అమౌంట్ క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. మీకు లైవ్‌లో నేను చూపిస్తాను. నాకు అమౌంట్ కూడా ఆల్రెడీ పడి ఉన్నాయండి. ఒకసారి మీకు లైవ్‌లో చూపిస్తాను. ఒక్క నిమిషం సార్. ఇదిగోండండి. ఒక్కసారి మీరు చూడొచ్చు. మీకు కనిపిస్తా ఉంటుందనుకుంటున్నాను. ఇదిగోండి. పీఎం కిసాన్ అమౌంట్ క్రెడిటెడ్ అని చెప్పి ఓకే మెసేజ్ అయితే వచ్చింది. ఒకసారి మీరు చూడొచ్చు. ఇదిగోండి సార్. ఈ మెసేజ్ అండి. రైతుల ఖాతాల్లో అందరికీ కూడా అమౌంట్ అయితే పడి ఉంది. దీంట్లో ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. యెస్ సార్. అలా ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఎవరికైతే అర్హత ఉండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్‌లో మీ పేరుండి అమౌంట్ పడకపోతే మీరు 2 డేస్ వెయిట్ చేయండి. అయినప్పటికీ పడలేదు అంటే మీకు దగ్గరలోని సీఎస్‌సి సెంటర్‌లో మీ స్టేటస్ ఏంటో చెక్ చేయించుకోండి. అదే కాకుండా మీకు ఒక డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. బెనిఫిషరీ స్టేటస్ పీఎం కిసాన్ బెనిఫిషరీ స్టేటస్ అనేటువంటి ఆ లింక్‌లోకి వెళ్ళి మీ ఆధార్ నంబర్ లేదా పీఎం కిసాన్‌కి లింక్ అయిన మొబైల్ నంబర్ 2 గనక ఇచ్చినట్లయితే మీకు ఓటీపీ ఒకటొస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు పీఎం కిసాన్ స్టేటస్ అనేది కనిపిస్తుందండి. అంటే మీకు పేమెంట్ పడిందా? పడలేదా? అనే స్టేటస్ కూడా మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. ఒకవేళ ఎవరికైనా పడనట్లయితే మీకు దగ్గరలోని సీఎస్‌సి సెంటర్‌కి వెళ్ళి ఈకేవైసీ ఏమైనా పెండింగ్ ఉందేమో చెక్ చేయించుకొని దానికి ఈకేవైసీ చేయించుకోండి. లేదా ఎన్‌పీసీ ఏమైనా పెండింగ్ ఉంటే ఎన్‌పీసీ చేయించుకోండి. ఇది కాకుండా కొంతమంది రైతులకి ఒకే ఫ్యామిలీలో మొన్నటి వరకు కొంతమందికి పేమెంట్ పడి ఉన్నాయండి. కానీ ఆల్రెడీ బెనిఫిషరీ ఇన్ యువర్ ఫ్యామిలీ అని చెప్పి ఒక రిమార్క్ చూపిస్తా ఉంది. అలాంటి కేసుల్లో అయితే పీఎం కిసాన్ పడటం జరగట్లేదు. అలాంటి కేసుల్లో కొన్ని హోల్డ్ చేశారు. అలాగే మన పొలం మనకున్నటువంటి సర్వే నంబర్‌లో ఏదన్నా మనం అమ్మకాలు జరిగినప్పుడు సర్వే నంబర్ అనేది సబ్ డివిజన్ అవుతుంది. అలాంటి టైంలో కూడా పీఎం కిసాన్ అనేది పడట్లేదు. ఫార్మర్ ల్యాండ్‌లెస్ అని చెప్పి ఒక మనకి రీజన్ చూపిస్తా ఉంది. అలాగే ఎక్కువ సంఖ్యలో అన్‌ట్రేసబుల్ బెనిఫిషరీ అని చెప్పి చూపిస్తా ఉంది. అంటే మీరు పీఎం కిసాన్ ఎలిజిబుల్ లిస్ట్ అప్పుడు ఒకసారి చిన్న సర్వే చేసున్నారు అగ్రికల్చర్ రెసిడెంట్స్ అనేది వాళ్ళు. ఆ టైంలో మీరు అందుబాటులో లేకపోయినట్లయితే కూడా ఆ పీఎం కిసాన్ అనేది అన్‌ట్రేసబుల్ బెనిఫిషరీ అని రిమార్క్ చూపిస్తా ఉంది. ఇలాంటి కేసులు అన్‌ట్రేసబుల్ బెనిఫిషరీ ఫార్మర్ హాస్ నాట్ ల్యాండ్ ఇలాంటి కేసులు ఏవైతే ఉన్నాయో అలాంటి ఆ కేసులకు సంబంధించి పర్టిక్యులర్‌గా మీరు ఏఓ గారి లాగిన్‌లో మరలా రీవోక్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. ఒకసారి మీకు దగ్గరలోని మీ ఆర్‌బీకేలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ గారి ద్వారా మీరు ఏఓ గారి లాగిన్‌లో బెనిఫిషరీ రీవోక్ అనేది ఎలిజిబుల్ లిస్ట్ అనేది మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఈకేవైసీ మరలా సీఎస్‌సి సెంటర్‌లో చేసుకున్నట్లయితే అప్పటి నుంచి మళ్ళీ మీరు ఎలిజిబుల్ లిస్ట్‌లోకెళ్తారు. ఆ టైం నుంచి మరలా పీఎం కిసాన్ రిలీజ్ చేసే టైం వరకు మీరు ఎన్ని ఈ కిస్తీలకైతే అంటే ఇన్‌స్టాల్‌మెంట్‌లకైతే మీరు ఎలిజిబుల్ ఉన్నారో అన్ని ఇన్‌స్టాల్‌మెంట్‌లు మీకు ఆ టైంలో ఆటోమేటిక్‌గా పడిపోతాయండి. ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం మనకి ఎలాంటి పథకాలు అమలు చేస్తా ఉందో సెంట్రల్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నీ కూడా మనకి మాక్సిమం లబ్ధిదారులకి అర్హత ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారులకి అందుతున్నాయండి. దీంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీ ఆర్‌బీకే
రైతు సేవా కేంద్రం ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రం కానీ లేదా కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా కూడా మీరు మీ ప్రాబ్లమ్స్ అనేది రెక్టిఫై చేయించుకోవచ్చు. అయితే కొంతమంది రైతులు మాకు చెప్తున్న ఒక పాయింట్ మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అదేంటంటే యాక్చువల్‌గా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేమెంట్ ఏదైతే ఉందో బ్యాంక్‌లో పడిన తర్వాత ఏదైనా లోన్‌లకి జమ చేసుకోవడానికి అవకాశం లేకుండానే పీఎం కిసాన్ కానీ, రైతు భరోసా లాంటి పథకాలు రైతుల కోసం, వాళ్ళ సపోర్ట్ కోసం ఇస్తా ఉన్నారు. అయితే బ్యాంక్ లోన్‌లతో సంబంధం లేకుండా ఈ పేమెంట్ ఇవ్వాలని చెప్పి ఆర్డర్స్ అయితే ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని బ్యాంకుల్లో ఏం జరుగుతా ఉందంటే, వాళ్ళ లోన్స్ అనేది అలాగే ఎన్‌పీఏ కింద ఉండిపోవటం వల్ల బ్యాంకులు ఆ అమౌంట్ ఇవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదండి. అంటే ఆ అమౌంట్ ఇవ్వడానికి వాళ్ళు యాక్సెప్షన్స్‌గా లేరు. యాక్సెప్ట్ చేయడం లేదు ఆ అమౌంట్ ఇవ్వడానికి. అవి ఆటోమేటిక్‌గా అకౌంట్ హోల్డ్‌లోనో, ఫ్రీజ్‌లోనో పడటము, లీన్‌లో పడటం అలాంటి ఆ సిట్యుయేషన్స్‌లో మాత్రమే మీ అకౌంట్‌లో పేమెంట్ బయటికి రావు. అయితే కొంతమంది రైతులు ఒక చిన్న విషయం చెప్తానండి. ఇదొక టెక్నిక్ అనుకోవచ్చు. లేదా ఒక చిన్న మనకి వెసులుబాటు అనుకోవచ్చు. మనకి ఒక బ్యాంక్‌లో పడి ఆ అకౌంట్ లాక్‌లో ఉంటుంది. మనకు పేమెంట్ రావట్లేదు అన్న టైంలో మీరొక చిన్న పని చేసుకుంటే మీకు కొత్త అకౌంట్‌లో పడిపోతాయండి. అయితే రీసెంట్‌గా మీరేం చేస్తారంటే ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీకు మీకు పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్స్ కొన్నున్నాయండి. మీకు ఇండియా పోస్ట్ బ్యాంక్ అని, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అని కొన్ని కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి. పేమెంట్ బ్యాంక్స్. అలాంటి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. ఆ అకౌంట్‌లో పేమెంట్ పడుతుంది. వెంటనే ఎన్‌పీసీఐ కూడా మ్యాప్ అయిపోతుంది. ఈసారి నుంచి పడే పేమెంట్ ఆ అకౌంట్‌లో పడిపోతుంది. సో, మీకు ప్రాబ్లమ్ అయితే లేదు. కొంతమంది రైతులు నేను చూసాను. డైరెక్ట్‌గా నేనే కొంతమందికి చేయించాను. అవి వారికి అకౌంట్‌లో పడతా ఉన్నాయి. ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండి గనక ఇష్యూ ఉండి పీఎం కిసాన్ పేమెంట్ మేము తీసుకోలేకపోతున్నాం. మా అకౌంట్‌లో పడుతుంది కానీ మేము తీసుకోలేకపోతున్నాం అని రైతులు గనక ఉంటే మీరు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఎలా చేసుకోవాలి ఏంటి సొల్యూషన్ కూడా ఖచ్చితంగా ఇస్తానండి. రైతుల కోసం మనం ఇలాంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి రైతులకి ఆ అమౌంట్ అనేది రైతుల పెట్టుబడి కోసము వాళ్ళ వ్యవసాయ అవసరాల నిమిత్తం అనేది రైతు భరోసా కానియండి, లేకపోతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన ముఖ్య ఉద్దేశ్యం. రైతుల కోసం మాత్రమే రైతుల లబ్ధి కోసము రైతులకు సంబంధించిన వ్యవసాయ అవసరాల కోసం వేసే పేమెంట్‌ని మనం లోన్‌లకి మినహాయించుకునే అవకాశం అయితే బ్యాంకులకి ఇవ్వడం లేదు గవర్నమెంట్. అయితే బ్యాంకులు అలాగని చెప్పి ఎన్‌పీఏలో ఉండటానికి ఇష్టపడవు కదండీ! దానివల్ల మీరు మరో అకౌంట్ గనక ఉండున్నట్లయితే దానికి ఎన్‌పీసీఐ మ్యాపింగ్ చేయించుకుంటే మీకు పడే పేమెంట్ దాంట్లో పడుతుంది. అదొక పాయింట్ మీరు ఆలోచించుకోవచ్చండి. ఖచ్చితంగా 100% సక్సెస్ అయింది కాబట్టే నేను మీ ముందుకొచ్చి చెప్తా ఉన్నాను. అలా ట్రై చేయండి. దీంట్లో ఏదైనా మీకు డౌట్స్ ఉంటే ఒకసారి నాకు కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. రైతులకి ఈ పీఎం కిసాన్ కానివ్వండి, లేకపోతే రైతు భరోసా, రేపు అన్నదాత సుఖీభవ ఇలాంటి ఏ పథకాలైనా సరే మనకి వర్తించాలి అనంటే మనం ఖచ్చితంగా ఎన్‌పీసీఐ అనేది జరిగుండాల్సిందే. నేను ప్రతి ఒక్క వీడియోలో మీకు చెప్తా ఉన్నాను. ఎన్‌పీసీఐ చేయించుకోండి. ఆధార్‌కి మొబైల్ అప్‌డేట్ చేయించుకొని ఉండండి. ఎన్‌పీసీఐ చేయించుకోండి. బ్యాంకు ఆధార్ మ్యాపింగ్ కూడా చేయించుకొని ఉండండి. ఆధారు, బ్యాంక్ మ్యాపింగ్ ఖచ్చితంగా జరిగుండాలి. ఇలా ఉన్నప్పటికీ మనకు పడట్లేదు అమౌంట్ అనుకుంటే మీరు ఇంకొక పాయింట్ కూడా ఇందాక మిస్ అయ్యానండి. ల్యాండ్‌కి కూడా మీరు పొలం పాస్‌బుక్‌కి కూడా ఆధార్ మ్యాపింగు, మొబైల్ మ్యాపింగ్ కూడా జరిగుండాలి. పొలం పాస్‌బుక్ కూడా. మీకు దగ్గరలోని మీ సేవా కేంద్రంలో కానీ, లేదా సచివాలయంలో కానీ, మీ వీఆర్‌ఓ గారి ద్వారా ల్యాండ్‌కి కూడా ల్యాండ్ ఆధార్ సీడింగు, ల్యాండ్ మొబైల్ సీడింగ్ కూడా చేయించుకొని ఉండండి. మీకు ఖచ్చితంగా ఇవన్నీ పర్ఫెక్ట్‌గా జరిగుంటే మీకు పేమెంట్ పడతాయి. ఒకవేళ అప్పటికే పేమెంట్ పడలేదు అనుకున్నప్పుడు ఎలా చేయాలనేది నేను మీకు మరొక వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వ్యూయింగ్ మై వీడియో. మన ఛానెల్‌ని ఇలాగే అందరూ కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఈ వీడియోని ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఖచ్చితంగా మీరు మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సూచనలు, సలహాలు కామెంట్ చేయండి. మన వీడియోస్ అయితే చూస్తున్నారండి. వ్యూవర్స్ మన వీడియోస్ చూస్తా ఉన్నారు. అందరూ చూస్తా ఉన్నారు. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తా ఉన్నారు. వాళ్ళు చూస్తా ఉన్నారు. అయితే అండి మనకి సబ్‌స్క్రైబర్స్ పెరగట్లేదండి. దయచేసి వీడియో చూసిన వాళ్ళు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్‌స్క్రైబ్ చేయండి. ఫస్ట్‌గా మన వీడియోని
మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సార్. ఎందుకంటే మనకి వ్యూస్ బాగా వెళ్తున్నాయండి. పబ్లిక్‌లోకి వ్యూస్ వెళ్తా ఉన్నాయి. కానీ సబ్స్క్రిప్షన్స్ రావడం లేదు. ఖచ్చితంగా మనకి సబ్స్క్రైబర్స్ పెరగాలండి. సబ్స్క్రైబర్ పెరిగితే ఇంకా మీకు మంచి మంచి కంటెంట్ అందిస్తానండి నేను. మంచి మంచి కంటెంట్ అందిస్తాను. ఆ కంటెంట్‌లో మీకు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. థాంక్స్ అండి. థాంక్ యూ సో మచ్. ఇప్పుడు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థాంక్ యూ అండి. అలాగే ముందు ముందు మరిన్ని వీడియోలతో మీ ముందుకొస్తానండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.